మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ 12 ఏళ్ల పాప మాట్లాడిన మాటలు కానీ ఆ లెటర్ కానీ నిజంగా అందరినీ కలిచివేసింది. నాకు అమ్మ లాంటి జీవితం వద్దు, మా అమ్మ లాంటి జీవితం వద్దు అని. అంత చిన్న మనస్తత్వం, అంటే అంత చిన్న పిల్లకి గొప్ప మనస్తత్వం ఉందనే చెప్పాలి. గొప్ప ఆలోచన. ఇలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఒకరుంటే నిజంగా తల్లి విలువ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ తల్లి చేసే కష్టానికి ఒక గౌరవం అనేది దక్కుతుంది. అమ్మ 12 ఏళ్ల చిన్నారి రాసిన 12 ఏళ్ల అమ్మాయి అండి, జస్ట్ 11 to 12 years అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఒక లెటర్ రాసింది. ఎందుకు లెటర్ రాసింది అంటే, నాన్నగారు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఆయన పొద్దున వెళ్తే రాత్రి వస్తున్నారు, తన తల్లి ఎంత కష్టపడుతుందో ఫ్యామిలీ కోసం తనకు తెలియదు కాబట్టి ఆమెకు నాన్నతో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం లేకుండా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక చీటీ చేతిలో పెట్టిందంట. నాన్న, అమ్మలాంటి జీవితం నాకొద్దు, నేను అమ్మలాగా బతకాలనుకోవట్లేదు. ఎందుకు అని ఆ తండ్రికి అర్థం కాలేదు. ఇదేంటి అంటే, జనరల్ గా నేను ఇప్పుడు మీ టైటిల్ చెప్పినా కూడా ఏమనుకుంటామంటే, ఏమంటే తల్లి ఏమైనా తప్పుడు పనులు చేస్తుందేమో, ఈ అమ్మాయి చూసిందేమో, అందుకని ఇలా అంటుందేమో అని మీరు నేను అనుకున్నట్టుగా నా తండ్రి కూడా అనుకొని కంగారు పడిపోయి సరే స్కూల్కి వెళ్ళాడట. ఆ రోజు తీరిక చేసుకొని స్కూల్కి వెళ్తే, నాన్న సరే స్కూల్లో పర్మిషన్ అడిగేసి అమ్మాయిని ఒక పార్కుకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అడిగాడట. నాన్న, మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఇంట్లో అస్సలు ఏం జరుగుతుందో మీకు తెలీదు, అమ్మ 24 గంటలు కష్టపడుతూనే ఉంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి మనమందరం పడుకుండేదాకా కష్టపడుతుంది. మనకంటే ముందు నిద్రలేస్తుంది, మనం పడుకున్న తర్వాత పడుకుంటుంది. కాబట్టి ఆమె ఏమైపోతుందో, ఆమె ఆరోగ్యం ఏమైపోతుందో, అలాంటి పని నేను చెయ్యను, అన్ని పనులు నేను చేయలేను, కాబట్టి అమ్మ లాంటి జీవితం నాకొద్దు, నేను అమ్మనే అవ్వను అని చెప్పిందట కూతురు. చూడండి, ఆ చిన్ని బుర్రకు అంత ఆలోచనలు ఎందుకు వచ్చాయి అంటే, ఈవిడికి అసలు వీళ్ళ ఇంట్లో ఈమెకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. సారీ, 2 అన్నయ్యలే ఉన్నారు. ఆ 2 అన్నయ్యలు 24 గంటలు తల్లి మీదనే 24 hours ఏ పనులకైనా డిపెండ్ అయి ఉంటాడు. అమ్మ అది ఎక్కడుంది, అమ్మ ఇది ఇక్కడుంది, ఇదేం చేసావు, అదేం చేసావు. చాలా మంది మగపిల్లలండి తినేసి ఆ ప్లేట్ కూడా కనీసం తీసుకెళ్లి సింకులో వేయరు, మంచినీళ్ళ బాటిల్స్ నింపారు, అక్కడే పెట్టేస్తుంటారు. సో ఇవన్నీ చూసిందనమాట. తను చిన్నది చేయాలి అంటే, కాబట్టి తనకు అర్థం కాలేదు ఎందుకు మా అమ్మ ఇంత కష్టపడుతుంది. ఎప్పుడు అమ్మ అంటే వంటగదిలో అన్నా ఉంటుంది, లేకపోతే బెడ్రూమ్లో అన్నా ఉంటుంది, లేకపోతే వాష్రూమ్లో అన్నా ఉంటుంది, లేకపోతే ఇంకొక పని చేస్తూ ఉంటుంది. అసలు అమ్మ ఖాళీగా ఒక్క సెకండ్ కూర్చొని ఉండడం నేను చూడలేదు. సో అంతటి జీవితం నేను అసలు జీవించను, నాకు అసలు అమ్మ లాంటి జీవితం వద్దు, నేను అసలు అమ్మనే అవను. సో నేను అమ్మనే అవనని తండ్రికి చెప్పిందంట. నాకు తెలియదమ్మంటే, మీకు తెలియదండి, మీకు తెలియదు నాన్నగారు, ఎందుకంటే మీరు పొద్దునెళ్ళి రాత్రి వస్తారు, మీరు పొద్దున లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటారు, ఆ డ్రెస్ మీకు కబ్బోర్డ్లోకి ఎలా వచ్చింది, మీరు నిన్న వాష్రూమ్లో వేసిన బట్టలు ఆమె ఉతికి ఇస్త్రీ చేసి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మీ కబ్బోర్డ్లో పెడితేనే మీరు ఇవాళ వేసుకోగలుగుతున్నారు. ఇన్నర్స్తో సహా తను ఇచ్చేస్తుంది. మీకు వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్ ఇస్తున్నారు, ఎలా వస్తుంది, తను కష్టపడుతూనే వస్తుంది. రాగానే మంచినీళ్ళు ఇవ్వమంటారు, తను వాటర్ బాటిల్ నింపుతేనే ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. సో ఇలా ఎన్నో పనులు చేస్తుంది. మీకు అంటే మీ కన్ను చూపు మేరలో ఏది కావాలంటే అది ఎందుకు పెడుతుంది, ఎలా పెడుతుంది అంటే తన కష్టమే. సో అంటే మరి అంటే మీరు అందరూ ఏం చేస్తున్నారంటే, మీరు కానీ అన్నయ్యలు కానీ మేము మగవాళ్ళు పనులు చేయకూడదు అని అంటున్నారు. కాబట్టి మరి అమ్మనే అన్ని పనులు చేసుకుంటుంది. నేను పని చేద్దామంటే నేను చిన్నదాన్ని అయిపోయాను, నన్ను పని చేయడానికి కూడా అమ్మ తప్పు కూడా ఇందులో ఎంత తప్పు ఉందంటే, నన్ను పని చేయడానికి వద్దమ్మా, నువ్వు చిన్న పాపవు, నువ్వు పని చెయ్యొద్దు అని అంటారు. మరి అమ్మ ఎన్ని రోజులు కష్టపడాలి? మీకు ఆదివారం అయితే మీకు ఇష్టం వచ్చినంత సేపు పడుకుంటారు, ఎప్పుడైనా లేస్తారు, మీకు అన్ని రెడీగా ఉంటాయి. అన్నయ్యలు ఈరోజు ఆదివారం అని చెప్పేసి స్పెషల్స్ ఏమంటారు, లేకపోతే బయటకు ఆడుకోవడానికి వెళ్తారు. మరి అమ్మకు ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది? కాబట్టి మీరెవరు ఆలోచించట్లేదు. సో మీరు ఇప్పటి నుంచి మీరు కూడా, అన్నయ్యలు కూడా అమ్మతో సమానంగా నేను కూడా నేను చేయగలిగిన పనులు కూడా నేను కూడా చెయ్యొచ్చు అని అన్నప్పుడు అంటేనే నేను నా ఆలోచన మానుకుంటాను. లేకపోతే మాత్రం
నేనైతే అమ్మనవ్వను, నేను అమ్మ లాంటి జీవితం నాకొద్దు అని చెప్పిందట. అప్పుడు అసలు ఆయనకి బుర్ర తిరిగిపోయింది. అదేంటి ఇన్ని కష్టాలుంటాయా అని. మీరు రాగానే ఇంటికి రాగానే వేడివేడిగా కంచంలోకి ఎక్కడి నుంచి వస్తుందండి? తను ఎంతో కష్టపడితే. మరి ఎప్పుడైనా ఆలోచించారా తను ఎప్పుడు రెస్ట్ తీసుకుంటుంది, తన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇన్ని పనులు ఎలా చేసుకుంటుంది అని తను ఇవన్నీ ఆలోచించాడనమాట ఆయన. అవునా, నాకు ఇవన్నీ తెలియదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళేసి ఒకరోజు అందరూ సండే, జనరల్గా సండే కూడా ఆయన బిజీగా ఉంటారట. సో సండే ఒకరోజు చెప్పారట, మనం ఈరోజు ఇంట్లో మీటింగ్ పెట్టుకుందాం మన ఫ్యామిలీతో అని అమ్మను కూర్చోబెట్టి అన్నయ్యలు, చెల్లి, నాన్నగారు 5 మంది కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మీటింగ్ పెట్టుకున్నారంటే, ఈ రోజు నుంచి అమ్మ ఏం పనులు చేయాలి, అమ్మ చేసే పనులే అమ్మ చేస్తుంది, మీరేం చేయాలి నేనేం చేయాలని మనం రాసుకుందాం. షేరింగ్. సూపర్. ఒక లిస్ట్ రాసుకున్నారు. ఏంటి? వాటర్ వస్తుంది. వాటర్ పొద్దున్నే తెల్లవారుజామున వస్తుంది. తెల్లవారుజామున లేచి ఎవరు నింపాలి? అన్నయ్యలు నింపాలి. ఒకడు నింపుతాడు, ఒకటి తీసుకొచ్చి లోపల పెట్టాలి. ప్లస్ నాన్న ఏం చేయాలి? వచ్చేటప్పుడో ఎప్పుడో తన వీలైనప్పుడు కూరగాయలు, తర్వాత గ్రోసరీ అన్ని నాన్న తీసుకురావాలి. నేనేం చేయాలి? నేను బట్టలు ఆరేస్తే అవి తీసుకొచ్చి నేను మడతలు పెడతా. ప్లస్ వాటర్ బాటిల్స్ నింపుతా. టేబుల్ మీద అమ్మ చేయంగానే అన్ని తీసుకొచ్చి అదేంటి అన్ని నేను టేబుల్ మీద అన్ని అరేంజ్ చేస్తా. తిన్న తర్వాత నాకు 12 ఏళ్ళు వచ్చాయి నాన్న, నేను ఈ పనులు చేయగలను. ప్లేట్లు అన్ని తీసి నేను శుభ్రం చేస్తా. తర్వాత ప్రతిరోజు అమ్మకు ప్రతి సండే మాత్రం మనమే అమ్మకు వండి పెడదాం. నీకు వచ్చినట్టు మీరు చేయండి, ఏదైనా సరే అమ్మ తింటుంది. అలా అయితే మాత్రమే నేను నా ఆలోచన మార్చుకుంటాను అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనులన్నీ డివైడ్ చేసుకున్నారు. చేసుకున్నప్పుడు ఆ తల్లికి ఆశ్చర్యం వేసింది. ఏంటి, నా 12 ఏళ్ల కూతురు 23 సంవత్సరాల కొడుకు ఆలోచించలేదు, 24 సంవత్సరాల పెద్ద కొడుకు ఆలోచించలేదు, నాతో సంసారం చేసి పిల్లల్ని కన్న తర్వాత ఇంత భర్తనే నా గురించి ఆలోచించలేదు, నా కూతురు నా గురించి ఆలోచించి, ఎందుకంటే సాటి ఆడది కాబట్టి తను ఊహించుకుంది, రేపు పొద్దున నాకు పెళ్ళైతే కూడా నా జీవితం కూడా ఇలాగే ఉంటుంది అనుకొని ఇవాళ ఇలా ఆలోచించని తల్లికి ఆ కూతుర్ని చాలా ఆనందంతో దగ్గరకు తీసుకుందట. అంటే ఒక ఆడదాని మనసు ఆడవాళ్లే అర్థం చేసుకుంటారు అనేది ఒక నానుడి ఉంది అండి. సో కొంతమంది నిజంగానే అలా అర్థం కూడా చేసుకుంటారు. సో ఆ వాళ్ళ నుంచి ఆ అమ్మాయికి మళ్ళీ ఇంకోటి చెప్పింది, ప్రతి 6 నెలలకు ఒకసారి మనం అమ్మని హాస్పిటల్ తీసుకెళ్దాం, చెకప్ చేయిద్దాము, తన వెయిట్ చెక్ చేయిద్దాము, ఒకవేళ ఏదన్నా తేడా ఉంటే చేద్దాం. ఒక ఆదివారం మాత్రం అమ్మ ఇంట్లో ఉండదు, తన ఇష్టం వచ్చినట్టుగా తన ఫ్రెండ్స్ తో ఉంటుంది, తన లీజర్ టైం గడుపుకుంటుంది అన్నప్పుడు అందరూ సరే అన్న తర్వాత దెన్ ఆ తల్లి చాలా సంతోషపడింది. అసలు ఇవన్నీ పొద్దున్నేసి ఆమెకి ఏం పని ఉండట్లేదు, కూరగాయలు కట్ చేసి పెడుతున్నారు వాళ్ళ ఆయన, ఆ అబ్బాయి నీళ్లు నింపుతున్నాడు, అసలు వింటూనే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే ప్రతి గ్రైండర్ లో పప్పేస్తున్నాడు. తర్వాత ఈవిడ అన్ని వండగానే ఈయన వెళ్లే లోపల చక్కగా అవన్నీ తీసి మళ్ళీ వేరే కంటైనర్ లో పెట్టేస్తున్నారు, ఎవరి బాక్సులు వాళ్ళు సర్దుకుంటున్నారు, వెళ్తున్నారు వస్తున్నారు. ఆవిడకి ఎంత ఖాళీగా ఉందో, అసలు వంట చేయడం మాత్రమే తన బాధ్యత. ఒకవేళ ఆమె చెప్పిందంట, పని అమ్మాయి లేకపోతే తప్పకుండా మగపిల్లలైనా మీరు గిన్నెలు కడగాల్సిందే, ఆ కడిగిన గిన్నెలు నేను తుడిచి నేను సర్దుతాను, తర్వాత ఇల్లు ఉడవడము అదంతా కూడా మగపిల్లలే చేయాల్సిందే, నాన్నగారు బట్టలు తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో వేయాల్సిందే, బట్టలు ఆరేయాల్సిందే. ఇలా చెప్పినప్పుడు వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత ఆమెకు అసలు ఖాళీగా ఉందట. అంటే ఇంతకు ముందు కంటే ఆరోగ్యం ఇంకా బాగైపోయి చాలా ఉత్సాహంగా ఉంది. కాబట్టి అమ్మ నాకు మనము ఈ టైటిల్ చూసి నేను కూడా అనుకున్నాను, అమ్మలాంటి జీవితం నాకొద్దు అని. ఎందుకనిందంటే ఈ కష్టాలని చూడలేక. కాబట్టి నిజంగానే ఇంట్లో కూడా తల్లి కొంచెం సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా మన మధ్యలో ఆరోగ్యంగా కొన్ని రోజులు తిరగాలి అంటే ప్రతి ఇంట్లో ఇలా పనులు పంచుకుంటారనుకోండి, నిజంగా ఆ తల్లి ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో వాళ్ళు కూడా బాగుంటారు, పనులు కూడా తొందరగా అయిపోతాయి. రిమోట్ అన్నా మనం ఒత్తితే ఛానల్ మారుతాయేమో కానీ తల్లి పని మాత్రం రిమోట్ కూడా అవసరం లేదు, అలా చకచక పనులు మారుతూ చేస్తూ ఉంటుంది. ఇంకొకటండి, అమ్మ ఎప్పుడు నోరు తెరిచి సాధ్యమైనంత వరకు చాలా మంది అమ్మలు ఇది చెయ్యి అది చెయ్యి అని అడగరు. అందుకనే మనమే ఎంటర్ అయిపోయి ఎవరు ఏ పనులు చేయాలని షేరింగ్ ప్రతి ఇంట్లో చేసుకుంటే మాత్రం నిజంగా ఆ తల్లి ఆరోగ్యం బాగుంటుంది. మీరు అన్నట్టు ఆ తల్లికి రావడం అనేది చాలా గొప్ప. ప్రతి ఒక్కరిళ్లలో ఇలా ఉంటే మాత్రం అమ్మకు సూపర్ విశ్రాంతి దొరుకుతుంది. నిజంగా. థ్యాంక్ యూ.